కూడా ఇద్దరు విద్యార్థులు ఒక కార్ షెడ్లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది. టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది. ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైనరు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈరోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడొద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనియర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని. మన చేనుకు ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలో ఏం ఎరువేయాలో తెలిసినోని. తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు, ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడు నా అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా.